అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం కొనాలా? కొనలేని వారి పరిస్థితేమిటి? అక్షయ తృతీయకు బంగారానికి ఏమిటి సంబంధం? అక్షయ తృతీయ ఈ రోజు ఇవి తప్పకుండా చేయాలి. అక్షయ తృతీయ అంటే ఏమిటి? శాస్త్రం ఏం చెప్తోంది? ఈ సందేహాలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం. వాస్తవానికి ప్రాచీన కాలంలో పెద్దగా ప్రాచుర్యం లేని అక్షయ తృతీయ 3 దశాబ్దాలుగా బాగా బహుళ ప్రచారంలోకి వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే తరగకుండా ఉంటాయన్న నమ్మకం ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో అందరికీ బంగారం కొనడం సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అప్పు చేసి బంగారం, వెండి వంటివి కొంటే బంగారంతో పాటు అప్పులు కూడా అక్షయంగానే ఉంటాయన్న సంగతి మనం ఇక్కడ మర్చిపోకూడదు. అక్షయ తృతీయ అంటే ఏమిటి? మత్స్య పురాణం 65వ అధ్యాయంలో సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. ఏ పని చేసినా అక్షయ ఫలం. వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్యకార్యాచరణ ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుంది. అంటే తిరగకుండా ఉంటుంది. అలాగే పుణ్యకార్యాలు చేస్తే వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాలు చేయడం వలన వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈ రోజున అక్షయుడైన విష్ణువు ఆరాధన విశేషంగా జరుగుతుంది కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు. అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే సంపూర్ణ వ్రతఫలం. అక్షతలు అంటే ఏమాత్రం విరగని, పగుళ్లు లేని, గట్టిగా ఉన్న బియ్యంతో అక్షింతలు తయారుచేసి విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి అందులో కొంత భాగం బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భగవంతుని ఆశీర్వాదంగా భావించి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి అక్షయ తృతీయ వ్రతం చేసిన ఫలం తప్పక కలుగుతుంది. దాన ధర్మాలు అనంతకోటి పుణ్యఫలం. నారద పురాణం ప్రకారం ఈ రోజు చేసే దానధర్మాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా సూర్యుడు మేషరాశిలో సంచరించే వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజు వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అక్షయ తృతీయ నాడు జరిగిన పౌరాణిక విశేషాలు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర అక్షయ తృతీయ నాడు సమర్పించాడు. ఈ సందర్భంగా ఇప్పటికీ మధుర, ద్వారకలలో విశేష పూజలు జరుగుతాయి. అక్షయ తృతీయ రోజున హిమాలయ సానువుల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు 6 నెలల తర్వాత తిరిగి తెరుచుకుంటాయి. సింహాచలం అప్పన్న ఆలయంలో ఈ రోజు అత్యంత వైభవోపేతంగా స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. ఏడాది మొత్తం చందనంతో కప్పబడి ఉన్న స్వామి ఈ రోజు తన నిజరూప దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తారు. సంపద పెంచుకోవడం కాదు, పంచుకోండి. నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనాలని ఎక్కడా లేదు. ఇంకా ఈ రోజు దానాలు చేయాలని పురాణాలు చెప్తున్నాయి. అనవసరంగా అప్పులు చేసైనా బంగారం కొనాలన్న ఆలోచన విడిచిపెట్టి మనకు ఉన్నంతలో మన శక్తి కొద్దీ దానం చేయాలి. మన భారతీయ సంస్కృతి సంపదలను నలుగురితో పంచుకోవాలని చెప్తోంది కానీ సంపదలను పెంచుకోవాలని ఎక్కడా చెప్పలేదు. మనం కూడా మన శక్తి కొద్దీ ఈ రోజు దాన ధర్మాలు చేసి అక్షయమైన ఫలాన్ని పొందుదాం, సుఖ సంతోషాలను పొందుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.